హాయ్ గైస్, దిస్ ఈజ్ మీ యేసు. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే డిస్కస్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ అలాగే మన సబ్స్క్రైబర్లు అందరికీ అడ్వాన్స్ మేరీ క్రిస్మస్. సో ఈ రోజు మన బ్లాగ్ ఏదో కాదు, క్రిస్మస్ ట్రీ అన్బాక్స్ చేసి నీట్ గా డెకరేట్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. సో నేను కూడా రీసెంట్ గా క్రిస్మస్ ట్రీని అయితే అమెజాన్ లో ఆర్డర్ చేయడం జరిగింది. సో నాకు ఈ రోజు అయితే డెలివరీ ఇచ్చారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇదైతే అన్బాక్స్ చేసి నీట్ గా డెకరేట్ చేసి ఎలా ఉందో అయితే చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయాలి. బాక్స్ అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటనేది. ఫస్ట్ అయితే మనకి ఇది విడివిడిగా ఇచ్చారు, ఒకే ట్రీ కింద అయితే అవ్వలేదు దానికి. ఇది మనకి ఇలాగైతే వచ్చింది మనకి ప్రజెంట్. చూద్దాం ఇంకేమి ఇచ్చారు. దీనికి మనకి కింద స్టాండ్ అయితే ఇలాగా సపరేట్ ఇవ్వడం జరిగింది. దీన్ని జస్ట్ ఇలా క్లిప్ చేయడం మాత్రం. జస్ట్ ఇది ఉంది కదా, దీన్ని క్లిప్ చేయడం మాత్రమే. జస్ట్ దీనికి ఇలా 3 సో ఇలా క్లిక్ చేస్తే ఇది మనకి కింద స్టాండ్ లాగా ఇలా ఉంటుంది అనమాట. ఇంక ఇది లేట్ చేయకుండా అయితే దీన్ని మీటింగ్ చేద్దాం. క్వాలిటీ అయితే మరీ అంత ఏం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. ఇలాగైతే దీన్ని ఒక్కొక్కటి మనం అన్నీ కలిపి పంపిస్తుంది. మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి నీట్గా. క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం, జస్ట్ ఓకే. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి నాకు ఇది 360 అంతా పడింది ఆన్లైన్ ప్రోడక్ట్ ప్రైస్. మీకు ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీకు ఎవరికైనా కావాలనుకుంటూ కొనుక్కోవచ్చు. అమెజాన్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇయర్ మొత్తానికి క్రిస్టియన్స్కి వచ్చే ఒకే ఒక్క ఫెస్టివల్ ఇది. సో వాళ్ళకు ఉన్నది కూడా ఒకే ఫెస్టివల్, అలాగే వాళ్ళు చేసుకునేది కూడా అది మంత్ మొత్తం చేసుకుంటారు. సో చాలా బాగుంటుంది, అంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. మనం ఆ చర్చ్కి వెళ్తే, మీరు క్రిస్మస్ రోజు నార్మల్గా ఒకసారి చర్చ్కి వెళ్ళి చూడండి. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు అంట, మా అమ్మ చెప్తుంది. వెళ్ళొచ్చు, ఏ గాడ్ అన్నది కాదు, జస్ట్ మనం గుడికి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి అయినా వెళ్ళొచ్చు వెళ్ళాలనిపిస్తే. ఒకసారి మామూలుగా వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను, ఎందుకంటే నేను క్రిస్టియన్ హిందూ రెండు కూడా. సో నేను మామూలుగా వెళ్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి. చాలా బాగుంటుంది అక్కడ చేసే వాళ్ళ సెలబ్రేషన్స్ కానీ, వాళ్ళు చేసిన డెకరేషన్, చర్చ్ మొత్తం చేసిన డెకరేషన్ కానీ. అంటే క్రిస్మస్ శాంటాక్లా అంటారు కదా, సో ఆ శాంటాక్లా పూజ అందరి ముందు నార్మల్ చిన్న అంటే వేషాలు వేస్తూ ఉంటారు కదా, అవన్నీ చాలా బాగుంటాయి చూడటానికి. ఆ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం కొత్త ఫీలింగ్లో ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనం రోజు ఫేస్ చేసిన ఫీలింగ్ రాదు, ఆ రోజు మొత్తం కొద్దిగా స్పెషల్గా అనిపిస్తుంది. మీరు చర్చ్కి వెళ్ళి చూస్తే ఎవ్రీ మార్నింగ్, అదే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి చూడండి క్రిస్మస్ రోజు, మేబీ మీకు కొత్త ఫీలింగ్ ఏదైనా రావచ్చు. అంటే కొత్త ఫెస్టివల్లో మీరు ఉన్నారని చెప్పి ఫీలింగ్ మీకు అయితే కన్ఫర్మ్గా వస్తుంది, అండ్ మీకు నచ్చుద్ది కూడా. చాలా బాగా చేసుకుంటారు. మామూలు మాటలు ఏదో చెప్తున్నారు అనుకుంటున్నారు కానీ
బాగా చేసుకుంటారు క్రిస్మస్. మనకి ఫేస్బుక్ లాంటిలో వస్తారు కదా, కింద పడిపోయి ఓ దొర్లేసి పాస్టర్ కానీ కింద పడిపోయి దొర్లేస్తారు. అలాగే ఉండదు, అది ఎవరో ఎక్కడో ఒకరు 100లో ఒకరు ఉంటారు అలాంటి చిన్న చిన్న యాక్టర్లు. ప్రతి చర్చ్లో అలాగ ఉండదు, మీరు అలాగ అనుకోవచ్చు. అంటే క్రిస్టియన్స్ అంటే అందరూ అలాగే ఉంటారు, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అనుకుంటారు. అందరూ అలాగ ఉంటారు కదా. మన తెలుగులో బాబాలు కొంతమంది ఫేక్ బాబాలు అలాగో క్రిస్టియన్స్లో కూడా ఫేక్ పాస్టర్లు అలా ఉంటారు అనమాట. ఎప్పుడైనా చూసాం పాస్టర్లు కానీ కింద సో చూసారు కదా ఇలాగ మొత్తం దీన్ని ఓపెన్ చేస్తే ఇలాగా ఎలా వచ్చిందో చూడడానికి రియల్ ట్రీ లాగా కనిపిస్తుంది కదా. సో దీన్ని ఈ స్టాండ్ ఇచ్చారు కదా, మనం ఇది కింద ఈ స్టాండ్కి ఇలా కూర్చోపెట్టాము, ఇలా నొప్పి పెట్టి క్లిప్ చేసి. సో ఇదైతే కింద పార్ట్ ఇది ఉంది కదా, దీన్ని కూడా నీట్గా ఓపెన్ చేసుకొని సో ఇది ఉంది కదా, దీనికి ఇక్కడ హోల్ టైప్ వస్తుంది దీనికి కూడా మధ్యలో. దీన్ని క్లిప్ చేయాలన్నమాట. అంటే ఇది బాక్స్లో ప్యాక్ చేయడానికి పెద్ద బాక్స్ పడుతుందని చెప్పి దీన్ని ఇలా 2 పార్ట్స్ కింద పంపించడం జరిగింది అమెజాన్ మీద. సో ఇది ఇలా క్లిప్ చేస్తే ఇది క్రిస్మస్ ట్రీ. చూసారు కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా కనిపిస్తుంది కదా. కానీ ఎంత న్యాచురల్గా కనిపించినా న్యాచురల్ ట్రీ కన్నా ఇవి అట్రాక్టివ్ లుక్ అయితే రాదు. సో న్యాచురల్ ట్రీ సో ఇది గైస్ మనకి అమెజాన్లో మనకి వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ అయితే. సో ఇలా వచ్చింది. ఇంకా దీనికి మనం బయటను వేరేగా డెకరేషన్ సామాన్లు అవి కొనుక్కొని దీన్ని అయితే నీట్గా డెకరేట్ చేసుకోవాలి. సో అది కూడా డెకరేట్ చేసి చూపిస్తా. నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసినవి అయితే కొన్ని ఉన్నాయి నా దగ్గర. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం కొనలేదు, అలాగే ఉన్నాయి కదా, ఇవాళైతే ఉంటుంది. సో మీకు అవి కావాలనుకుంటే ట్రీ పర్చేస్ చేస్తున్న దాని కింద కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. అదే ట్రీ డెకరేషన్ సామాన్లు అని చెప్పి అదే ఐటమ్స్ అనేవి కింద ఉంటాయి. మీరు అవి కూడా యాడ్ చేసుకొని కొనుక్కోవాలనుకుంటే. మేబీ అవన్నీ కలుపుకుంటేనే బాగుంటుంది. ఇలాగ నార్మల్గా చూస్తే అంత లుక్ ఏం కనిపించదు. కొంచెం డెకరేషన్ సామాన్లు పెట్టి డెకరేట్ చేస్తే, ఒక లైటింగ్ పెడితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు చెప్పడం ఎందుకు, నేను చేసి చూపిస్తాను. చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు అన్ని కలిపి కూడా కొనుక్కోవచ్చు. అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అయితే. సో ఇవైతే నేను లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన క్రిస్మస్ ట్రీ యొక్క డెకరేషన్ ప్రోడక్ట్స్. సో ఇవి నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేసి డెకరేషన్ చేసి నీట్గా చేసి చూపిస్తాను. బుల్లి స్టార్ ఇది, చాలా చిన్న స్టార్, బుల్లి స్టార్ ఇది. చిన్ని శాంటాక్లా తాత జూమ్ చేసి చిన్ని శాంటాక్లా తాత కనిపిస్తుందా? తీసి జూమ్ చేసి and red balls. Not so far. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి గంట కొట్టి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకే, ఈ చిన్న గంట కనిపించకపోతే పక్కన పెద్దగా రెడ్గా
పక్కన కింద రెడ్ కలర్ లో గంట ఉంది కదా, దాన్ని అయితే ఒకసారి గట్టిగా కొట్టి, అంటే గట్టిగా అంటే ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ కదా, ఆల్ నోటిఫికేషన్ ఆన్ అని చెప్పి వస్తుంది. దాన్ని అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అది యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు అది ఆన్ చేసుకోకపోతే మీకు అలాంటి నోటిఫికేషన్ రాదు. సో దయచేసి అదైతే ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. మీకు కనిపిస్తుంది అని చెప్పి నేను చాలా హుషారుగా చూపెడుతున్నాను ప్రతిదీని. కనిపించకపోతే తిట్టుకోకండి, జూమ్ చేసి చూసుకోండి. లుక్ బాగుందంట, దగ్గర చూపిస్తాను. ఇదిగో డాలర్. ఎలా పడితే అలా తగిలించి వదిలే. సో లైటింగ్ అయితే పెట్టి చూద్దాం. సో టోటల్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైటింగ్ కూడా అయితే డెకరేషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పెట్టాను, ఇంకా లైట్స్ అయితే ఆన్ చేసి ఎలా వచ్చిందో. సో చూసారు కదా గైస్, మన క్రిస్మస్ ట్రీ ఫైనల్గా ఎంత బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిందో. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి, అలాగే అడ్వాన్స్గా వాళ్ళందరికీ క్రిస్మస్ విషెస్ అయితే విష్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎంతవరకు కావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వ్యూవర్స్ కావాలని వీడియో చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లోనైతే పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, ఈరోజు వీడియో ఇది. సో నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం.